సరే భయ్, ఎందుకు అంత కోపం? అంటే పెట్టు రావట్లేదే. ఆయిల్ తీసుకో. అంతే బ్రో. ఎట్ అరుస్తున్నావు ఎట్రా? ఈ పొట్టోడు చేయకపోని చెప్తా అప్పుడు. ఎలా ఉంది రాహుల్? దీంతో పాటుగా వేడి వేడి వైట్ రైస్, అందులో అలా పిక్కులు వేసుకొని నెయ్యి, దాని మీద నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది భయ్యా. నువ్వు కలుపుతుంటే నాకు నూరు ఊరుతున్నాయి. బా, నాకు కూడా నోట్లో అంత సెలవే ఫామ్ అవుతుంది బ్రో. హాయ్ గైస్, వెల్కమ్ టు ఇన్ఫినిటీ ఫుడ్. నేను మీ రాహుల్ రాయల్. ఈ రోజు మీరు చూస్తున్నారు చిత్తూరుతో చెఫ్రా ఈ రాకేష్. రాకేష్ వంటాడు రే. వస్తున్నాను రా. ఎవర్రా వంటాడు? ఎవర్రా నువ్వే. ఇంకోసారి వంటోడా గింటోడా అన్నావు అనుకో, నీకేం వండబెట్టు సచ్చు కొట్టు. సర్లే చెఫ్ రాకేష్ వేరే ఏదో ఊరికే సరదాగా అన్న అది ఫ్రెండ్లీగా. అలా రాదారికి ఆయన సర్లే. ఆయన ఎందుకు పిలిచు? నాకు అసలుకే టైం అవుతుంది, ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అదే భయ, నువ్వు రోజు ఇంటర్వ్యూలను అటు ఇటు వెళ్ళిపోతున్నావు కదా. మార్నింగ్ ఏదో చేసి వెళ్తున్నావు, అది ఆఫ్టర్నూన్ తిందామంటే పాడైపోతుంది కర్రీ. ఎప్పుడు తిన్నా కానీ ఫ్రెష్గా ఉండేలాగా ఏదైనా కర్రీ చేసి ఉంచి వెళ్ళచ్చు కదా బాయ్. పాడవకూడదు, ఫ్రెష్గా ఉండాలి. యా అలాంటి కర్రీస్ ఏం లేవురా. మా రాకేష్ భాయ్, నువ్వు అంత చదువుకున్నావు, అంత పెద్ద కోర్సులు చేసు, ఏదో నాకు తెలిసి ఉంటుంది కదా బాయ్. చెయ్యి బాయ్, ప్లీజ్ బాయ్. ఈడ వదిలేలా లేడే. చేస్తున్నా సమ్మర్ అండ్ మ్యాంగో స్పెషల్. ఆవకాయ పచ్చడి చేయాలా బ్రో? సూపర్ బ్రో. ఓకే సూపర్ బ్రో, చెయ్యి బ్రో. పద చేసేద్దాం. అంటే అది మళ్ళీ ఇంకేంట్రా? నాన్ వెజ్ లేకుండా తినలేనని తెలుసు కదా బాయ్. ప్లీజ్ బాయ్, ఏదో ఒకటి చెయ్యి బాయ్. ఏయ్, ఇప్పుడు చికెన్ ఇంకా మ్యాంగో పిక్కలు చేయాలా? నాకు అసలుకే టైం లేదు, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, నేను చేయను. బాయ్ బాయ్ బాయ్, ప్లీజ్ బాయ్. ఈడ వదిలేలా లేడే. మ్యాంగో చికెన్ పిక్కలు చేసేయాలా? మ్యాంగో చికెన్ పికిలా? మ్యాంగో పికిల్ తిన్నా, చికెన్ పికిల్ తిన్నా, ఈ రెండు ఎప్పుడు కలిపి తినలేదు బాయ్. ఇప్పుడు నేను చేసి పెడతా, తిని టేస్ట్ ఎలా ఉందో వాళ్ళకి చెప్పు. సూపర్. ఆ రెసిపీ ఎలా చేయాలో మనోడు ఇప్పుడు చూపిస్తాడో చూద్దాం, ఆగండి. టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు కూడా చెప్పేస్తా, మీరు కూడా ట్రై చేసుకోవచ్చు ఇంట్లో. లెట్స్ మేక్ మ్యాంగో చికెన్ పికిల్. లెట్స్ మ్యారినేట్ చికెన్. ఏం రాకేష్ భాయ్, అప్పుడే ఫినిష్ చేసావా? ఇప్పుడే కదా రైల్లో, అప్పుడే ఎలా అయిపోతుంది? భాయ్ మర్చిపోయాను, ఏదో త్వరగా చేయంటో అని ఆత్మతో వచ్చేసాను. అసలు నువ్వు చేస్తున్నా ఇప్పుడు రే ఎక్కడికి? రెస్ట్ తీసుకుందామని. రెస్టా? అదే భాయ్, నువ్వు చేసి అని చెప్పి ఇక్కడ వేడి స్వెట్టింగ్ ఇదంతా మనకి ఎందుకు లేని ఇప్పుడు పడుకుందామని అనుకుంటున్నా బాయ్. రేపటి నుంచి నేను ఉంటానో లేదో, ఇక్కడ ఉండి చూసి నేర్చుకో. పర్లేదు భాయ్, ఇది ఎలాగో పాడవద్దు కదా, అప్పుడు దాకా తింటూ ఉండొచ్చు. చూసి నేర్చుకో. వంటలు కోపడుతున్నాడు. సారీ చెప్ బ్రో, చేయండి బ్రో, చేయండి బ్రో. అదే అలా అలా దారి అలా కాదు బ్రో, ఎట్ట వెలిగించేది అగ్గిపెట్టే స్టైల్. వెలిగించుకోరా, వెలిగించుకో. వంట కూడా నువ్వే చేసుకో. నేను సారీ భాయ్, నేను చేస్తే చూసి నేర్చుకోమని. నీకు చేయగలిగిపోతే మళ్ళీ నువ్వు వంట ఫినిష్ చేయలేవు కదా అనే ఉద్దేశంతో. అంత నేను చేస్తే చూసి నేర్చుకోమన్నా. నువ్వు చేస్తుంటే నేను చూస్తాను. సరే భాయ్, ఎందుకు అంత కోపం? అంటే పెట్టు. రావట్లేదే. ఆయిల్ తీసుకో. అంతే బ్రో. ఎట్ అరుస్తున్నావు ఎట్రా? పొట్టోడు చేయకపోని చెప్తా అప్పుడు. ఆ మ్యాంగోస్ తీసుకో. తీసుకో. రాకేష్ బ్రో, చెప్పు. నువ్వు చేస్తున్నా మన వ్యూవర్స్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసామంటే బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు ఆవకాయ చేసుకునే చాలా మందికి వచ్చు, అలాగే చికెన్ పికల్ చేసుకునేది కూడా చాలా మందికి వచ్చు. నువ్వు చెప్పిన ఈ రెసిపీ వచ్చేసి మ్యాంగో చికెన్ పికల్. అంటే ఇదేదో కొంచెం కొత్తగా ఉంది, క్రేజీగా కూడా ఉంది. ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసామంటే మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు కూడా ఆ మసాలాస్, ఆయిల్, ఈ ప్రిపరేషన్ అంతా సేమ్ గానే ఉంటది. బట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఒకసారి చెప్పేసి మన వ్యూవర్స్ కి, వాళ్ళు చేసుకోవడానికి ఈజీగా ఉంటది. దాంట్లో ముందు చెప్పేద్దాం. ముందుగా మనం చికెన్ క్లీన్ గా వాష్ చేసుకొని అదొక ప్యాన్ లో తీసుకొని పసుపు, ఉప్పు, నూనె మంచిగా వేసేసి కలిపేసి పక్క పెట్టేసుకోవాలి. దాని తర్వాత మనం మ్యాంగోస్ ఉన్నాయి కదా, అది పీల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. సో అవే పీసెస్ ని తీసుకొచ్చి ఒక ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి ఒక 5 minutes కొద్దిగా ఒక 50% కుక్ చేసుకోవాలి. సో దాని తర్వాత మనకు కావాల్సిన మసాలా, గరం మసాలా. గరం మసాలా ధనియాలు, జీలకర్ర, ఇలాచి, లవంగాలు, చెక్క, 2 బే లీఫ్లు,
అదే బగారాకు అంటారు కదా, అది వేసేసుకొని ఒక స్టార్ అన్నస్ ఉంటుంది, అది మొత్తం రోస్ట్ చేసేసుకొని మనం మిక్సీలో పౌడర్ చేసేసుకుంటే గరం మసాలా రెడీ. దాని తర్వాత కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోగానే మనం అల్లం ముద్ద వేసేసుకొని మంచిగా ఫ్రై అయ్యేదాకా చూసుకోవాలి. అది అయిపోగానే చికెన్ వేయాలి. మనం ఏదైతే ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా అది తీసేసుకో. దాని తర్వాత మనం గరం మసాలా ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం, అది చిల్లీ పౌడర్, సాల్ట్, పసుపు ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక 2 hours పక్కకు రెస్టింగ్ ఇచ్చేసుకోవాలి. అంటే మొత్తం చికెన్లో ఉన్న వేడి మొత్తం తగ్గిపోవాలి. ఆ 2 hours తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మ్యాంగోస్ ఉన్నాయి కదా అవి వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని తర్వాత ఒక 3 నుంచి 4 నింబై రసం వేసేసుకున్నాం అనుకో మస్తు ఉంటుంది. అంతేనా? అంతా ఫినిష్ అయిపోయినట్టేనా? ఓ సూపర్ రాకేష్ భాయ్, సూపర్. చాలా అంటే చాలా ఈజీగా కూడా అనిపించింది నాకైతే. సూపర్ రాకేష్ భాయ్. ఇది ఇంకా ఎన్నో డేస్ వరకు నిల్వ ఉంటుంది మంచిగా, కొద్దిగా పుల్లగా మంచిగా చికెన్ జ్యూసీగా చాలా బాగుంటుంది. నువ్వు వంటాడా? నువ్వు నాతో ఇంకొక 10-15 రోజులు లేకుండా ఇబ్బంది ఏం లేదురా. నేనైతే ఊరికైతే తిని బతికేస్తాను నేనైతే. మన మ్యాంగో చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామా? ఈ రాహుల్ గారు ఎడిపోయాడు అప్పటి నుంచి. నేను అరే రాహుల్ ఒరే అప్పటి నుంచి ఇడే కదరా తిరిగింది, ఇంతలో ఎక్కడ పోయావు? వెళ్ళి టేస్ట్ బడ్స్ ఓపెన్ చేద్దామని బ్రష్ తీసుకొచ్చి ఇప్పుడు ఫ్రెష్గా తింది. స్మెల్ భలే ఉంది, లుక్ కూడా చాలా బాగుంది. ఇది నోట్లో వేసుకుంటూ ఉంటుంది. ఫస్ట్ అయితే టేస్ట్ చేస్తా. తీసేసి మ్యాంగో చికెన్ పీస్ ఎలా ఉంది రాహుల్? బా, చికెన్ పీస్ అయితే ఎక్కువ క్రంచిగా లేకుండా అలాంటి మెత్తగా కూడా లేకుండా మీడియంగా చాలా బాగుంది. దాని కాంబినేషన్లో మన ఆవకాయ పీస్, అదే మన మామిడికాయ పీస్ అయితే ఆ పుల్లటి ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగుంది. రాకేష్ భాయ్, దీంతో పాటుగా వేడి వేడి వైట్ రైస్, అందులో అలా పిక్కులు వేసుకొని నెయ్యి, దాని మీద నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది భయ్యా. నువ్వు కలుపుతుంటే నాకు నోరు ఊరుతున్నాయి. నాకు కూడా నోట్లో అంత సెలవే ఫామ్ అవుతుంది రా. చికెన్ పీస్ అయితే పెట్టుకున్నా, మామిడికాయ ముక్క కూడా పెట్టేసుకున్నా. రాకేష్ భాయ్కి ఇద్దాం ఫస్ట్ ముద్ద, రాకేష్ భాయ్ చేశారు కాబట్టి. ఎలా ఉంది రాహుల్ టేస్ట్? వద్దరు పోయింది అయితే అసలు. రైస్తో ఆ చికెన్ ఫ్లేవరు, మ్యాంగో ఫ్లేవరు, ఆ వేడివేడి అన్నంలో ఆ నెయ్యి, సరే నాకు తినేది అనిపిస్తాను. అంత అయితే అంత బాగుంది. ఇందులో ఎన్నో ముద్ద ట్రై చేయి. ఆహా, మా డివోకి కూడా ముద్దిద్దాం. డివో బ్రో ఎట్ రావు. మహాప్రసాద్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి వీలైతే కనుక. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే మ్యాంగో పచ్చడి, టమాటా పచ్చడి అంటే చాలా బాగా ఇష్టం. నాకు కూడా. మీకే పచ్చళ్ళు ఇష్టం ఒకసారి కామెంట్ చేయండి, అవి కూడా ఒకసారి ట్రై చేద్దాం. రాకేష్ భాయ్ చేసిన రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇదే స్టైల్లో మీరు ట్రై చేయండి, ఎంత బాగుందో ఒకసారి కామెంట్ చేసేయండి. ఇన్ఫ్రెండ్ ఫుడ్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చిత్తూరుడివి షెఫ్ రాకేష్.